విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో ఏ సినిమా రిలీజ్ అయినా ఒక ప్రేక్షకుడిగా సినిమా మీద ఉన్న ప్రేమ పిచ్చిని మన ముందు వచ్చి వ్యక్తపరిచే శ్రీనివాస్ గారు ఈరోజు నాతో పాటు ఉన్నారనమాట. ఈరోజు కన్నప్ప సినిమా చూశారు. ఆయన స్పందన ఏంటి సినిమా గురించి, పబ్లిక్ వాయిస్ అంతా ఆయన చెప్పబోతున్నారు. నాతో పాటు ఉన్నారు, మాట్లాడేద్దాం. శ్రీనివాస్ గారు నమస్తే. హలో, బాగున్నారా? యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి కన్నప్ప ఏ మూడ్తో థియేటర్లోకి ఎంటర్ అయ్యారు, ఏ మూడ్తో బయటకు వచ్చారు? అదే అండి, క్యూరియాసిటీ అండ్ ఎగ్జైట్మెంట్తోనే వెళ్ళడం జరిగింది. చాలా హ్యాపీగా అనిపించింది సినిమా చూసిన తర్వాత. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో ప్రభాస్ ఎంట్రీ దగ్గర నుంచి కూడా సినిమా ఆల్మోస్ట్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. ప్రభాస్ ఎంట్రీ దగ్గర నుంచి మనం అంటే సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి మనం ఒక థియేటర్లో కూర్చున్నాం, కానీ ప్రభాస్ ఎంట్రీ దగ్గర నుంచి మనం ఒక పుణ్యక్షేత్రంలో ఉన్న ఫీలింగే వచ్చింది. ఫెల్ట్ వెరీ డివైన్. ప్రభాస్ ఉన్న దగ్గర నుంచి ఆయన డైలాగ్స్ కానీ, ఆయన కమ్యూనికేషన్ విత్ ఆల్ ద క్యారెక్టర్స్ ఇన్ ద మూవీ, హీరోయిన్తో అండ్ మోహన్ బాబు గారితో అండ్ విష్ణు గారితో, వీళ్ళందరితో ఏవైతే కమ్యూనికేషన్స్ ఉంటాయో ప్రభాస్ గారికి, అవన్నీ కూడా చాలా మంచిగా అనిపించినాయి. అది అయిన తర్వాత కంటిన్యూషన్గా మనము విసి విష్ణు గారు ప్లే చేసిన క్యారెక్టరేషన్ ఏదైతుందో ఆ క్యారెక్టరేషన్లో ద డివైన్ ట్రాన్స్ఫర్మేషన్ చూస్తాము. ఆ శివలింగం ఏదైతే ఉంటుందో దాన్ని ఫస్ట్ టైం తను హద్దుకోవడం జరుగుతుంది. అక్కడి నుంచి కూడా ఆడియన్స్ ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు. ఒక ద ఎక్స్పీరియన్స్ డివినిటీ టు ద పీక్స్ అనమాట. సో దాంట్లోంచి బయటికి రావడానికి చాలా టైం పడుతుంది. అండ్ టువర్డ్స్ క్లైమాక్స్ సినిమా అసలు విష్ణు యాక్టింగ్ వాజ్ ఇట్స్ లైక్ తను ఎప్పుడు ఇలాంటి రోల్ రాలేదు. అండ్ దీన్ని మించి ఇంకా తన లైఫ్లో మరి ఇంత మంచి రోల్, ఇంత మంచి క్యారెక్టర్, ఇంత మంచి సిచ్యువేషన్, ఇంత మంచి సీన్ దొరుకుతుందేమో కూడా తెలియదు. అంటే తన లైఫ్ టైం బెస్ట్ సీన్ ఒక చెప్పమంటే ఈ సినిమా క్లైమాక్స్ అండ్ ఆ ట్రాన్స్ఫర్మేషన్ పొందే ఆ సీన్, ఈ రెండు కూడా చెప్పొచ్చు. అండ్ సినిమాలో నటించిన ప్రతి పాత్ర కూడా రెస్పెక్ట్ఫుల్గా తీశారు. జనరల్గా మంచి విష్ణు ఫ్యామిలీ నుంచి వస్తుందంటే చాలా మటుకు సినిమా రిలీజ్ అయినప్పుడు అందులో ఏం కాంట్రవర్సీ ఉందని వెతుకుతారు కదా చాలామంది. ఏ కాంట్రవర్సీకి స్కోప్ ఇవ్వలేదు, ఏ సెగ్మెంట్ వాళ్ళు కూడా హట్ అవ్వాల్సిన పని లేదు. ఇటు బ్రాహ్మిన్ సెగ్మెంట్ కానీ అటు ఏ సెగ్మెంట్ వాళ్ళు ఎవ్వరు కూడా హట్ అవ్వకుండా అన్ని సర్కిల్స్ వాళ్ళు హ్యాపీగా వచ్చి సినిమాగా ఎంజాయ్ చేస్తూ ఆ సెకండ్ హాఫ్లో ఏదైతే ఆ డివైన్ ఎలిమెంట్స్ ఉన్నాయో వాటిని పుష్కలంగా ఎక్స్పీరియన్స్ చేసి మన సర్కిల్లో, మన ఫ్రెండ్ సర్కిల్లో, మన నైబర్స్లో, మన చుట్టాలందరికీ కూడా మళ్ళీ వాళ్ళందరినీ తీసుకెళ్లేంత గొప్పగా ఉంది సినిమా. యా, మీరు ఇన్ డీటెయిల్గా మాట్లాడారు. యాక్చువల్లీ మీరు పబ్లిక్ రెస్పాన్స్ని చాలా బాగా ప్రిడిక్ట్ చేస్తూ ఉంటారు. మీరు ఇంతకుముందు ప్రీవియస్గా చెప్పిన ప్రతి దానిలో కూడా, ప్రతి రివ్యూలో కూడా మ్యాక్సిమం కరెక్ట్గా ఉంటుంది. ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంటుందో మీ రెస్పాన్స్ అలాగే ఉంటుంది. సో ఈసారి ఆడియన్స్ ఎలాంటి డిస్కషన్స్ పెట్టుకుంటారంటారు బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు కన్నప్ప గురించి? ఇంతవరకు కూడా మంచు విష్ణు గారి నుంచి ఏ సినిమా వచ్చినా, వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఏ సినిమా వచ్చినా కూడా ఏదో ఒక విధంగా ట్రాల్ చేయడానికి ఒక సెగ్మెంట్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు. ఈవెన్ నేను ప్రెస్ మీట్లో ఆయన కూడా చెప్పారు, దేర్ మైట్ బీ అ సెట్ ఆఫ్ పీపుల్ హూ మైట్ ఈవెన్ ట్రాల్. అంటే మన ఇందులో దైవత్వంతో కూడిన సినిమా అయినప్పటికీ కూడా ఇది కూడా ట్రాల్కి గురయ్యే ఛాన్స్ ఉంది. సో డియర్ ఆడియన్స్, ప్లీజ్ కన్సిడర్ దిస్ యాజ్ అ రిక్వెస్ట్ ఆర్ ఎనీథింగ్. ఇలాంటి నెగటివిటీలో పడద్దు. మేము ఏదైతే పాజిటివ్లో ఉండి, పాజిటివ్ జోన్లో ఉండి సినిమా తీసామో అదే పాజిటివిటీ, అంతే ప్యూరిటీగా మీకు రీచ్ అవ్వాలని కోరుకుంటున్నానని విష్ణు గారు చెప్పడం జరిగింది. యాక్చువల్లీ నిన్న జరిగిన ప్రెస్ మీట్ నాకు చాలా మంచి అనిపించింది. మార్నింగ్ థియేటర్ దగ్గర చూస్తే ఆ సందడి చాలా మంచి అనిపించింది. అండ్ పబ్లిక్ వర్ ఇన్ హ్యూజ్ నెంబర్స్. అంటే ఆఫ్కోర్స్ మనం ఒప్పుకోవాలి, ఈ సినిమాలో హీరో విష్ణు అయినప్పటికీ కూడా ద హ్యూజ్ టర్న్అవుట్ ఆఫ్ పబ్లిక్ వాజ్ ఓన్లీ డ్యూ టు ప్రభాస్ ఉన్న స్టార్ వాల్యూ మాత్రమే. ఈ ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే ఈ పే ఆఫ్ అంతా మనము వీ కెన్ పుట్ ఇట్ ఇన్ టు ప్రభాస్ గారి అకౌంట్. కాకపోతే ఈ సినిమాలో నటించిన మోహన్ బాబు గారు కానీ ఆయన పాత్రకు కూడా చాలా న్యాయం చేశారు. అక్షయ్ కుమార్ గారు ఏదైతే ఆ సెకండ్ హాఫ్లో ఎప్పుడైతే ఆ విష్ణు గారి క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో తిన్నడు పాత్ర, ప్రభాస్ గారి యొక్క చెప్పిన సజెషన్స్ తోటి ఎంతో అంత ట్రాన్స్ఫర్మేషన్ చెంది తన తన్మయత్వంలో ఉన్నప్పుడు తన భార్యకి చిన్నప్పటి నుంచే ఆ శివుడితో ఒక కనెక్టివిటీ ఉంటుంది. తినకి ఫస్ట్ టైం ఆ కనెక్టివిటీ స్టార్ట్ అయినప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ చూపించినప్పుడు అక్కడ ఒక సీన్లో మనకి అక్షయ్ కుమార్ అండ్ విష్ణు మధ్యలో ఒక సన్నివేశం చూపిస్తారు. అది కూడా అసలు అక్కడ చూస్తే స్క్రీన్ మీద విష్ణు కనిపిస్తారు, కానీ చాలామంది ఆడియన్స్ వాళ్ళని వాళ్ళు ఊహించుకుంటారు. అక్కడ విష్ణు గారి ప్లేస్లో ఆడియన్స్ తమను తాము ఊహించుకొని దేవుడిని హత్తుకున్నట్టే ఫీల్ అయ్యే అలా అంత బాగా ఎమోషన్ సీన్ అంతా కూడా, అంటే ఆ డివినిటీని ఇంత ఎమోషన్గా చాలా బాగా చూపించారని చెప్పాలి. దానివల్ల అసలు ఒక లాస్ట్ 15-20 మినిట్స్ వణుకొచ్చేసింది అసలు నాకే. అంటే సినిమా చూసాక కూడా ఒక 10 మినిట్స్ ఆ ట్రాన్స్ నుంచి బయట రావడం పట్టింది యాక్చువల్లీ. సో అంటే నాకు లాస్ట్ ఇలా ఎప్పుడు అనిపించింది అంటే, ఈ కాంతారా అనే సినిమా ఉంది కదా, ఆ క్లైమాక్స్లో ఆ యాక్టింగ్కి ఐ వాజ్ మెస్మనైజ్డ్. ఆ యాక్టింగ్కి మెస్మనైజ్ అయ్యి హ్యాపీ అనిపించేది వేరు. ఇందులో అసలు లోపల నుంచి బాడీ షివరింగ్ వచ్చేస్తుంది.
అంటే అది ద ఎక్స్పీరియన్స్ వాట్ విష్ణు హ్యాస్ షోన్ హ్యాస్ ట్రాన్స్లేటెడ్ ప్యూర్లీ యాజ్ పాసిబుల్ ఇన్ టు ఆడియన్స్ అనిపించింది. నేను పొందిన ఎక్స్పీరియన్స్ చాలా మంది కూడా పొందారని నా ఫీలింగ్. ఓకే. సో అంటే ఇందాక మెన్షన్ చేశారు కదా, ఒక వర్గం ఉంటుంది ఖచ్చితంగా ట్రోల్ చేయడానికి బయట ఉంటుందని. మీరు ఎక్కడన్నా రివ్యూస్లో ఎక్కడన్నా నెగిటివ్ రివ్యూలు చెప్తున్న వాళ్ళని ఎవరైనా చూసారా థియేటర్ నుంచి బయటకు వస్తున్నప్పుడు? నేను అంత అబ్జర్వ్ చేయలేదు. అంటే ఐ వాజ్ అడ్రసింగ్ వాట్ మిస్టర్ విష్ణు హ్యాస్ సెడ్. ఆఫ్ కోర్స్ థియేటర్లో ఫస్ట్ హాఫ్లో కొంతమంది దేవర్ హూటింగ్, కొన్ని ఏదో అరుస్తున్నారు, కమెంట్స్ చేస్తున్నారు. ఐ వాజ్ వెయిటింగ్, అంటే ఇలా నెగటివ్ కమెంట్స్ లేకుండా అంటే కావాలని వ్యంగ్యం చేద్దామని ట్రై చేసే వాళ్ళు సైలెన్స్ అయితే బాగుండని. అది ప్రభాస్ గారు వచ్చిన దగ్గర నుంచి కూడా అదంతా సైలెంట్ అయిపోయి ఒక ఆస్ట్రక్ అంటారు చూడండి, ఒక ఆశ్చర్యంలో ఒక అద్భుతం చూస్తున్న ఫీలింగ్లో సినిమా చూసారు అందరూ కూడా. సెకండ్ హాఫ్ అంతా, అంటే ఆల్మోస్ట్ సెకండ్ హాఫ్ మొత్తం అలానే ఆ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ఇంటర్వెల్ దగ్గర ఎప్పుడైతే మనకి మోహన్ లాల్ గారు వస్తారో ఆ క్యారెక్టరేషన్ కూడా చాలా బాగా హైలైట్ అయింది. సో బీయింగ్ ఏ సినిమా లవర్, ఇప్పుడు తిన్నడు కన్నప్పగా మారాడు సినిమాలో. తిన్నడికే కన్నప్పకి చాలా వేరియేషన్ ఉంటుంది. సో బిఫోర్ కన్నప్ప మంచు విష్ణు గారి మీద మీకు ఉన్న అభిప్రాయం ఏంటి? అభిప్రాయం ఏమన్నా కన్నప్ప మొత్తం చూసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మారిందా? ఏమన్నా కొంచెం ఆయన మీద గౌరవం పెరిగిందా? ఇలాంటివి ఏమన్నా? ఆ క్యారెక్టర్ని బాగా అర్థం చేసుకున్నానండి. ఇప్పుడు ఆ క్యారెక్టర్ని ఎమోట్ చేసి బాగా పర్ఫామ్ చేయాలంటే ఆ క్యారెక్టర్లో ఉన్న డెప్త్ ఏంటి, ఆ పోర్ట్రేయల్ ఏంటో అర్థమైతే తప్ప ఆ పోర్ట్రేయల్ పాసిబుల్ కాదు. ఇది ఏంటంటే ఫస్ట్ హాఫ్లో వీఆర్ షోన్ ఏ వారియర్, దేనికైనా తెగించే వారియర్, ఏమి భయం లేని వారియర్. అది ఆ వారియర్నెస్ అనేది తనలో ఒక మొండితత్వాన్ని పెంచుతుంది. ఆ మొండితత్వం ఎందుకు వస్తుంది అంటే తన చిన్నప్పుడే ఒక మంత్రగత్తె సజెషన్ తోటి వాళ్ళ ఫ్రెండ్ని బలిచ్చేస్తారు దేవుడికి. సో దేవుడు అనే వాళ్ళు అందరినీ కాపాడాలి, కానీ బలి కోరడం ఏంటి అనే ఒక ఇంటెన్షన్ నుంచి తనకి దేవుడు అంటే ఒక హేట్రెడ్ స్టార్ట్ అవుతుంది. సో ఆ హేట్రెడ్ అనేది ప్రభాస్ రూపంలో ఎలా తొలగిపోతుంది, ఎలా తను మళ్ళీ దేవుడితో కనెక్ట్ అవుతాడు అంటే అప్పటిదాకా మనం ఫస్ట్ హాఫ్ మొత్తం చూసిన క్యారెక్టరేషన్, తిన్నడు క్యారెక్టర్ అంతా ఏముంటుంది అంటే వీ గెట్ టు సీ లెస్ ఆఫ్ ఎమోషన్స్, లెస్ ఆఫ్ లవ్ అండ్ క్యూట్నెస్ కనిపించదు, మోర్ ఆఫ్ అగ్రెసివ్నెస్, ఎక్కువ కోపం, తనలో ఎప్పుడు ఒక కోపమైన మనిషి అలా చూపిస్తారు. సో ఫస్ట్ టైం ఎప్పుడైతే తను దైవత్వంతో కనెక్ట్ అవుతాడో అక్కడి నుంచి ఇప్పుడు మనం ఐస్ కరిగిపోవడం చూస్తాం, రాయి కరిగిపోవడం చూస్తాం ఎక్కడైనా. రాక్ సాలిడ్ స్టోన్ కరిగిపోతే ఎలా ఉంటుంది, ఆ కరిగిపోవడం అనేది తన యాక్టింగ్ తోటి ఎంత బాగా చేసిందంటే అసలు ఒక విష్ణులో ఇంత మంచి యాక్టర్ ఉన్నాడు అనిపించింది. అసలు మంచు విష్ణుని ఇన్ని రోజులు నార్మల్ యాక్టర్గా చూసాం, కానీ అంటే తను ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసి మంచి సీన్ క్రియేట్ చేసి తనని ఇస్తే మాత్రం ఇంత మంచిగా పర్ఫామ్ చేయగలుగుతాడా అని అనిపించింది. అండ్ ఇది మన తెలుగు ఆడియన్స్కి ఎలా అనిపిస్తుంది అంటే ఇంకా హిందీ ఆడియన్స్ విల్ బి మచ్ మోర్ హ్యాపీ వాచింగ్ దిస్ మూవీ, బికాస్ అక్కడ ఇక్కడ మన దగ్గర చాలా దేవుళ్ళని మనం ఇష్టపడతాము. నార్త్లో ఎక్కువ లార్డ్ శివ అంటే ఎక్కువ ప్రేమ ఉంటుంది వాళ్ళకి, అందరు దేవుళ్ళు అంటే ఇష్టం ఉంటుంది, కానీ లార్డ్ శివ అంటే చాలా ఎక్కువ దైవత్వంతో చూస్తారు. సో ఏదైతే ఆ దేవుడిని హత్తుకునే సన్నివేశం దగ్గర నుంచి తను కళ్ళప్పగించే సీన్ వరకు కూడా ఆ ప్రతి సన్నివేశం కూడా నాకు తెలిసి హృదయం దోచేస్తాడు మంచు విష్ణు తను చేసిన పర్ఫార్మెన్స్కి త్రూ అవుట్ ఇండియా. అంటే తెలుగులో కూడా మంచిగా పర్ఫామ్ చేయాలి, హిందీలో కూడా మంచి పర్ఫామ్ చేయాలని కోరుకుంటున్నాను నేను సినిమా. అంటే తెలుగు హిందీ కంపేర్ చేశారు కాబట్టి నాకు ఒకటి అనిపించింది ఏంటంటే, ఇప్పుడు తెలుగులో కొంచెం హేట్రెడ్ ఎక్కడైతే ఉందో ఆయన మీద, ఆ మనసు ఎట్లా ఉందో ఇప్పుడు దాన్ని కొంచెం పాజిటివిటీగా మారి రెస్పెక్ట్ అనేది పెరిగింది విష్ణు మంచు గారి మీద ఆఫ్టర్ క్లైమాక్స్ చూసిన తర్వాత. ఇదంతా ఆ ఎఫర్ట్స్కి వాటికి వీటికి. బట్ హిందీలో వచ్చేసరికి ఆయన మీద ఏ ఇమేజ్ లేదు, బికాజ్ ఆయన అంత రిజిస్టర్ అవ్వలేదు హిందీ మార్కెట్లో. బట్ ఇది ఒక పాజిటివ్ స్టార్టింగ్ ఒక అద్భుతమైన ఒక ఆయన ఇమేజ్ ఒక అద్భుతంగా రిజిస్టర్ చేసుకున్నారేమో అనిపించింది అనమాట. ఒకవేళ హిందీ సినిమా ఎవరైతే ఆడియన్స్ వస్తారో వాళ్ళ దగ్గర ఒక ఇమేజ్ అయితే క్రియేట్ అవుతుంది. పర్ఫెక్ట్ అనిపించింది. యా సూపర్. సో బేసికలీ ప్రభాస్ గారి గురించి చాలా మంది వచ్చారని అంటున్నారు కాబట్టి ప్రభాస్ ఆడియన్స్ ఎలా ఫీల్ అవుతారు అంటే, ఫుల్ మీల్సేనా, వాళ్ళ అంచనాలని కరెక్ట్గా అందుకున్నారా? బికాజ్ ప్రభాస్ గారు ఇచ్చిన డేట్స్ చాలా తక్కువ, ఆ డేట్స్లో ఇంతసేపు డ్యూరేషన్ లాగారు. ఆయనతో ఇవన్నీ మంచి మంచి డైలాగ్స్ లైక్ ప్రతి పామరుడికి చాలా ఒక బ్రాహ్మణుడికి ఇద్దరికీ అర్థమయ్యే రీతిలో చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ నుంచి తీసుకుని చాలా బాగా చెప్పారు, నాకైతే అనిపించింది ఆ డైలాగ్స్లో. మీరేమంటారు? ప్రభాస్ గారి అభిమానులు అంచనాల్ని అందుకున్నారంటారా ఈ సినిమాతో? పాన్ ఇండియా అండ్ పాన్ వరల్డ్ స్టార్గా మనం ప్రభాస్ని చూస్తున్నాం కాబట్టి ప్రభాస్ని లార్జర్ దాన్ లైఫ్గా చూపిస్తేనే సాటిస్ఫై అవుతారు ఫ్యాన్స్. సో అలాంటి క్యారెక్టర్ ప్రభాసే చూస్ చేసుకున్నారు కాబట్టి అందులో చాలా మంచి వర్డ్సే ఇందాక మీరు అన్నట్టు ప్రభాస్ ప్రతి కమ్యూనికేషన్లో కూడా చాలా మంచి ఇంటెలిజెంట్ రైటింగ్ ఉంది.
రాసింది చాలా బాగుంది. ప్రభాస్తో చెప్పించిన డైలాగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. అవి ఇప్పుడు కూడా అంటే అది సినిమా జరిగిందేమో 2nd సెంచరీలో, ఇప్పుడు కూడా ఆ ప్రతి మాట అప్లికబుల్ అవుతుంది. అంటే మంచి మార్గంలో వెళ్ళే వాళ్ళందరూ కూడా ఒక్కసారి వాళ్ళని వాళ్ళు ఇలా ప్యాట్ చేసుకొని శబాష్ అనుకునేలాగా తన ప్రతి మాట ఉంది. కొంచెం ఏదైనా సిచ్యువేషన్స్ వల్ల బ్యాడ్ స్టెప్స్ తీసుకోవాలనుకునే వాళ్ళు కూడా మనం మంచి దారిలో ఉంటేనే కరెక్ట్. మనం డివైన్ పాత్ ఎప్పుడు వదలకూడదు, మనం ఎప్పుడు డైవర్ట్ అవ్వకూడదు. మనం దేనికైతే బిలాంగ్ చేస్తామో దాంట్లోనే మనం ఉండాలి, దాంట్లోనే మనం ఎండ్ అవ్వాలి అనే ఆస్పెక్ట్ చాలామంది మంచిగా ఉండడానికి ఆ గుడ్నెస్ అనేది వాళ్ళలో ఇంకొంచెం బ్రైటన్ అవ్వడానికి, ఎలివేట్ అవ్వడానికి, ఎన్హాన్స్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అనిపిస్తుంది. సో ప్రతి హిందూ సోదరుడు కూడా ఈ సినిమాని వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ స్నేహితులు అందరితో కూడా కలిసి చూసి ఎంజాయ్ చేసే ఒక మంచి సినిమా ఇది. ఓకే. సో ఇప్పుడు సినిమా మొత్తంలో కొంచెం సాల్ట్ లాగా విలీనం అయిపోయిన శరత్ కుమార్ గారు ఒకవైపు, ఇంకోటి ఏంటో సర్ప్రైజింగ్ ప్యాకేజ్ మోహన్ లాల్ గారు ఒకవైపు. ఎంతైనా హీరో ఎవరైనా కాస్ట్లో ప్రభాస్ గారు ఉన్నా కూడా సుప్రీం పవర్ ఎవరంటే లార్డ్ శివ, అక్షయ్ కుమార్ గారు. వీళ్ళు ముగ్గురు క్యారెక్టరైజేషన్స్ గురించి మీరు ఏం చెప్తారు? అక్షయ్ కుమార్ గారు యాజ్ లార్డ్ శివ దెర్ వాజ్ అ కన్ఫ్యూజన్, ఎలా ఉంటారు ఆయన అనేది. ఎందుకంటే బికాస్ టీజర్లో చూపించింది, ట్రైలర్ చూపించిన దాంట్లో కూడా ఇంకేదో బెటర్మెంట్ ఎక్స్పెక్ట్ చేసాము మనము ఆ లార్డ్ శివ లుక్ అండ్ ఫీల్లో. కానీ స్క్రీన్ మీద, లాస్ట్ స్క్రీన్ మీద ఆయన చూసినప్పుడు ఏదైతే ఆ బ్లూ చూపించారో అది యూనివర్స్కి సంబంధించిన టింట్ పెట్టారు. అది చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఈవెన్ ఏ వాయిస్ ఎలా అనిపించింది? కొన్ని చోట్ల వాయిస్ సింక్ అవ్వకపోయినా కూడా అది డిస్టర్బెన్స్లా అనిపించలేదు. బికాస్ మనం ఆ ఫీల్డ్లోకి వెళ్ళిపోతున్నాం ఆ సినిమాలో. సో మోస్ట్ ఆఫ్ ది టైం అంటే ఒక 60 to 70% వాయిస్ సింక్ ఉంది. అదర్వైజ్ కొంచెం అది ఇట్ వాజ్ ఎ నెగ్లిజిబుల్ థింగ్. కాజల్ అగర్వాల్ యాజ్ పార్వతి వాజ్ వెరీ చాలా డివైన్గా అనిపించారు, చాలా సూటబుల్ అనిపించారు క్యారెక్టర్లో కూడా. ఈవెన్ ఎవ్రీ క్యారెక్టర్ మీరు చెప్పిన శరత్ కుమార్ గారు కానీ ఎవ్రీ క్యారెక్టర్ వాజ్ రెస్పెక్టబుల్లీ స్టార్టెడ్ అండ్ ఎండెడ్ ఇన్ ద మూవీ. అంటే ప్రతి క్యారెక్టర్ కూడా ఆ సినిమాలో ఎందుకుంది, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ అంబిషన్ ఏంటి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, ఈచ్ క్యారెక్టర్ తోటి వాళ్ళకున్న ఆ సంబంధం ఏంటి అనేది కూడా క్లారిటీగా. అంటే మనకి చందమామ కథలు మనం చదివే అలవాటు ఉంటే అందులో ప్రతి క్యారెక్టర్ని మంచిగా ఇంట్రడ్యూస్ చేసి ఆ క్యారెక్టర్ బిహేవియర్ ప్యాటర్న్తో సహా ప్రతిదీ కూడా అందులో మనకి అర్థమయ్యేలాగా అందులో కొన్ని రిఫరెన్స్ డయాగ్రామ్స్ చేసి ఉంటాయి. చందమామ కథలు బుక్స్ ఉండేవి ఇదివరకు, ఇప్పుడు రావట్లేదు. సో ఆ ప్యాటర్న్లో ఫస్ట్ హాఫ్ అంతా వెళ్ళింది. యాక్చువల్లీ చాలామంది సెకండ్ హాఫ్ బాగుంది అంటున్నారు, కానీ ఒకటేంటంటే యాక్చువల్గా ఫస్ట్ హాఫ్ ఇలా ఉండకపోతే సెకండ్ హాఫ్ అంత ఎలివేట్ అవ్వదు. సో ఈ ఫస్ట్ హాఫ్ ఇలా ఉండబట్టే ఇట్ ఈస్ డ్రైవింగ్ ద సెకండ్ హాఫ్ టు ఎలివేట్ ఇట్ సెల్ఫ్. అంటే తనంత మొండిగా చూస్తాం ఫస్ట్ హాఫ్ మొత్తంలో కాబట్టే తన దైవత్వంలోకి రాగానే ఆ ట్రాన్స్ఫర్మేషన్ మనం అంతా సడన్గా we surrender for that characterization, surrender for that elevation of God. సో హ్యావ్ యూ ఎక్స్పెక్టెడ్ అంటే ఇది అంటే మహాభారతానికి లింక్ అవుతుంది అని మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేశారా? బికాజ్ ఆ ఇంటర్వెల్ ఒకసారి సర్ప్రైజ్ చేశారు కదా మోహన్ లాల్ గారు వచ్చినప్పుడు. అంటే నేను రీసెంట్ వినాయక చవితి రోజు నేను కృష్ణరాజు గారి సినిమా చూశాను. దాంతో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ 60 to 70% ఆఫ్ ద స్టోరీస్ సేమ్, ఎక్సెప్ట్ కొన్ని క్యారెక్టరైజేషన్స్కి యాజ్ ఇట్ ఈస్ తీస్తుంటే ఇప్పుడు చాలా పెద్ద కాంట్రవర్సీ అయ్యేది రావు గోపాల్ రావు గారి క్యారెక్టరైజేషన్, కానీ అవి కొన్ని చేంజెస్ చేశారు. సో ఇప్పుడున్న జనరేషన్కి నచ్చేలాగా, అంటే కొంతమంది పాయింట్అవుట్ చేయొచ్చు ఇందులో చూపించిన అరణ్య తెగలు ఏవైతున్నాయో వాళ్ళందరూ టాటూస్ చేసుకోవడం ఏంటి అవి అని పాయింట్అవుట్ చేయొచ్చు కొంతమంది సెగ్మెంట్ ఆఫ్ ఆడియన్స్. కాకపోతే ఇప్పుడున్న జెన్జీ అంటారు, ఆ జనరేషన్ ఆఫ్ యూత్ యంగ్స్టర్స్ అంటే ఇప్పుడు ఆఫ్టర్ 2000 తర్వాత పుట్టిన యంగ్స్టర్స్ అందరూ కూడా వాళ్ళకి పురాణాలు ఓల్డ్ టేస్ట్లో చూపిస్తే ఇది పాతలాగా ఉంది అనేస్తారు. అలా అనిపించకుండా, వాళ్ళకి అలా అనిపించకుండా ఆ జనరేషన్కి నచ్చే విధంగా సినిమాని తీయడానికే మ్యాక్సిమం ట్రై చేస్తారు. సో ఎక్కడ కూడా మిస్టేక్ పోలేదు. ఈవెన్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ మ్యూజిక్ అండ్ యాక్షన్ కొరియోగ్రఫీ వాజ్ వెరీ గుడ్. అంటే ఫస్ట్ హాఫ్ అంతా యాక్షన్ కొరియోగ్రఫీ మీద నిలబడుతుంది, సెకండ్ హాఫ్ అంతా డివైన్ అండ్ ఎమోషనల్ కాంటెంట్ మీద నిలబడుతుంది. ఫైనల్లీ కన్నప్ప 2 లైన్స్లో చెప్పాలంటే ఏం చెప్తారు? ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ అండి, ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ మోర్ దాన్ ఎనీథింగ్. ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అవ్వాల్సిన ఒక డివైన్ ఫీలింగ్ ఇది. ఎవ్రీ వన్ ఇండివిజువల్ షుడ్ కనెక్ట్ విత్ ద మూవీ. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఇస్ దర్శన్ సైనింగ్ ఆఫ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేస్తారు.
ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.